ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సేవా జీవితాన్ని వేగంగా శక్తివంతంగా తెలియజేసే మార్కు సువార్త అధ్యాయంలోనికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మార్కు సువార్త 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు చదువుకుందాం. ఈ భాగాలలో యేసు ప్రభువు వారు చేసిన అద్భుతాలు, బోధలు, దయ్యాలపై అధికారము, రోగుల స్వస్థత మరియు విశ్వాసం యొక్క శక్తిని గురించి తెలుసుకుంటాము. ఈ మార్కు సువార్తను చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా దేవుని వాక్యము మన హృదయాలను తాకునుగాక. ఆమేన్. మార్కు సువార్త 1వ అధ్యాయము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో, నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్లు బాప్తిస్మం ఇచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. యోహాను ఒంటి రోమముల వస్త్రములను మన చుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు. అడవి తేనెను మిడతలను తినివాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుడిని కాను. నేను నీళ్లలోనూ మీకు బాప్తిసం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నాననే ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకుని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయయు సముద్రములో వలవేట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తానని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె గాక అధికారము గల వాని వలె వారికి బోధించను గనక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడువు అని కేకలు వేసెను. అందుకు యేసు, ఊరుకుండము, వారిని విడిచిపోమని దాన్ని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వారిని విలువలాడించి పెద్ద కేక వేసి వారిని విడిచిపోయాను. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారంతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయన గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములంతటా వ్యాపించెను. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రేయ అను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటి జ్వరము ఆమెను వదిలిన గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. సాయంకాలము ప్రొద్దుగుంగినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములను పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడియుండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడనీయలేదు. ఆయన పెందల కడల్ని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్న వారును ఆయన్ను వెతుకుచూ వెళ్ళి ఆయన్ను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన, ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితునని వారితో చెప్పాను. ఆయన గలిలయ అందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దెయ్యములను వెళ్ళగొట్టుచు నుండును. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళను, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన్ని వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వారితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వారిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పక సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన దేహమును యాజకునికి కనబరుచుకొని నీవు శుద్ధుడైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేసెను.
అయితే వాడు వెళ్ళి దాన్ని గురించి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచారం చేయుటకును ఆరంభించిన గనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చిచుండిరి. మార్కు సువార్త 2వ అధ్యాయము. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాటినైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవన్నీ పరుపుతూనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయంలో ఆలోచించుకునిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులువుమా? నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువుమని చెప్పుట సులువుమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారము కలదని మీరు తెలుసుకున్నవన్నని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానన్ను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరూ ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహింపరచిరి. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమును వెళ్ళుచూ సుంకపు మెట్టు వద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనములకు కూర్చుని ఉండగా సుంకరులను పాపులను అనేకులను యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుని ఉండిరి. ఇట్టి వారు అనేకులుండిరి. వారు ఆయనను వెంబడించెను. పరిసయ్యులలో నున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా, యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కర్లేదు. నేను పాపులనే పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసం చేయటకద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసం చేదురు గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు. దీనికి హేతువేమని ఆయన అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమును పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగిన, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంతకాలం ఉపవాసము దగదు కానీ పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబోడు దినములు వచ్చును. ఆ దినములలోని వారు ఉపవాసము చేతురు. ఎవడనూ పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఆ కొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడనూ పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయడు. పోసిన ద్రాక్షారసం ఆ తిత్తులను పిగిల్చును, రసమును తిత్తులను చెడును. అయితే కొత్త ద్రాక్షారసమును కొత్త తిత్తుల్లో పోయవలనని చెప్పెను. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెనులు త్రుంచుచునుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారు ఎలా చేయుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లను, తాను తనతో కూడా ఉన్న వారిని ఆకలిగా ఉన్నందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరు ఎన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సమ్ముఖపు రొట్టెలు తను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చిన కదా అని చెప్పాను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడి కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. మార్కు సువార్త 3వ అధ్యాయము. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండేది. ఆయన, నీవు లేచి మధ్యలో నిలువమని ఊచ చేయగలవు అంతే చెప్పి వారిని చూసి, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరుకుండేరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలియజూచి, నీ చేయి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చేయి చాపుగా అది బాగుపడును. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకుని ఆయన ఎలాగో సంహరించమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు తన శిష్యులతో కూడా సముద్రం వద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహం ఆయన్ని వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమై నుండి, యొర్దాను అవతల నుండి, తూరు, సీదోను అనడి పట్టణ ప్రాంతం నుండి ఆయన యొద్దకు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపు కూడాగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండానట్లు చిన్నదొని ఒకటి తనకు సిద్ధపరిచి ఎంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పాను. ఆయన అనేకులను స్వస్థపరిచిన కనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి. తను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారే సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను,
సీమోను, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గెస్ అను పేరు పెట్టెను. బోయనెర్గెస్ అనగా ఉరిమిడి వారని అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయ్య, తోమ, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపుకుడు వచ్చిరి గనుక భోజనం చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చలించినదని చెప్పి ఆయన్ను పట్టుకొనబోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, ఇతడు బయల్జేబూలు పట్టిన వాడే దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారి తిట్లను, సాతాను ఎలాగ వెళ్ళగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినడలా ఆ రాజ్యము నిలువనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడినడలా ఆ ఇల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడినడలా వాడు నిలవక లేక కడతీరును. ఒకడు బలవంతుడైన వారిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వాని సామాగ్రి దోచుకునేరడు. బంధించినడలా వాని ఇల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును. కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడు ఎప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడైనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయన పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరం వెదుగుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూసి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరును సహోదరియు తల్లిని అని చెప్పిన. మార్కు సువార్త 4వ అధ్యాయము. ఆయన సముద్ర తీరమును మరలా బోధింపనారంభింపగా బహుజనులు ఆయన వద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుతూ తన బోధలో వారు తిట్లను, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడిన పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడును. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయిను. కొన్ని ముండ్ల పొదలలో పడిన ముండ్ల పొదలు ఎదిగి వారిని అణిచివేసిన కనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడిన అవి మొలిచి పెరిగి పైరై 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించెను. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండినవారు ఆ ఉపమానమును గూర్చి ఆయన అడిగిరి. అందుకైనా దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. మరి ఈ ఉపమానము మీకు తెలియదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగో తెలియనను. విత్తివాడు వాక్యం విత్తుచున్నాడు. త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడును, కానీ వారు విని వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషముగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు, కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసలను కలగగాని వారు అభ్యంతరపడుతురు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడినవారు. వీరు వాక్యం విందురు, కానీ ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించేవారని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లను, దీపము దీపస్తంభం మీద నుంచబడుటకే కానీ కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచబడుటకు తేబడదు కదా. రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబట్టుకే కానీ ఏది మరుగు చేయబడలేదు. వినుటకు చెవులెవనికైనా నుండినలా వాడు వినుగాకరును. మరియు ఆయన మీరేమి వినుచున్నారు జాగ్రత్తగా చూచుకునండి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వారికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనం చల్లి రాత్రింపగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనిచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం అన్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెనును, అటు తర్వాత వెనులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయనని చెప్పాను. మరియు ఆయన ఇట్లను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చిదము, ఏ ఉపమానంతో దాన్ని ఉపమించెదము. అది ఆవగింజను పోలినది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే, కానీ విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యం బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచెను. ఆ దినమై సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు
వారు జనులను పంపివేసి ఆయన్ను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. మార్కు సువార్త 5వ అధ్యాయము. వారు సముద్రమునకు నున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిన. వాడు సమాధులలో వాసము చేసేటివారు సంఖ్యలతోనైనను ఎవడనూ వారిని బంధింపలేకపోయిను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీయులుగా చేసిన కనుక ఎవడనూ వారిని సాధుపరచలేకపోయిను. వాడు ఎల్లప్పుడూ రాత్రి భంగంలో సమాధుల్లోనూ కొండలలోనూ కేకలు వేయచు తను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండును. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకునే దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పాను. మరియు ఆయన, నీ పేరేమని వారిని అడుగుగా వాడు, నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగిలి బతిమాలుకును. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దెయ్యములో ఆయనను బతిమాలుకును. యేసు వాటికి సెలవేయగా ఆ పితరాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద పాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోను గ్రామంలోనూ ఆ సంగతి తెలియచేసిరి. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అని దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడే కూర్చుని ఉండుట చూచి భయపడి, జరిగినది చూచిన వారు దయ్యములను పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతంలో విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకుని గాని ఆయన వారికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరం నుండగా సమాజపు మందిరపు అధికారులతో యాయీరునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగిలిన బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదనుకొని జన సమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టిను. వెంటనే ఆమె రక్తధార కట్టిన గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకును. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టిన దేవుడని అడుగగా ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచున్నావే, నన్ను ముట్టిన దేవుడని అడుగుచున్నావా అండ్రి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయో ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదాని వైపొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. ఆయన ఇంకొన్ని మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువండ్రి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టకు, భయపడకుము. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను అని వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుతూ ప్రలాపించున్నట్టు చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చున్నారు, ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేపట్టి తల్లి తాకుమే అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు, చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను.